హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను వెజ్ విత్ ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఉల్లగడ్డలు, క్యారెట్, బీన్స్ కల్లో కట్ చేసుకొని పెట్టుకున్నాను. అట్లే టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాను. కొడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాను. అలాగే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా రెడీ చేసుకున్నాను. కారం పొడి, పుదీనా, కొబ్బరి అంతా రెడీ చేసుకుని వేసినాను. ఇదిగో చూడండి. అలాగే అయితే కుక్కర్ పెట్టుకునేసి నూనె వేసుకునేసి కొంచెం వేసిన తర్వాత లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్న తర్వాత ఇది ఎర్రగడ్డ వేసుకునేసి వేయించుకున్నాను. అలాగే ఇది బ్యాచిలర్ వెజ్ విత్ ఎగ్ కర్రీ అండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. వేసిన తర్వాత మసాలా వేసుకున్నాను. అల్లం మసాలా పేస్ట్ వేసుకునేసి కొంచెంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకున్నాను. తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా వేసి కొంచెము వేడి చేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కావాల్సిన మసాలా పొడిలు, కారం పొడి, పుదీనా పొడి, కొబ్బరి పొడి అంతా వేసుకొని మిక్స్ చేసుకొని వేసినాను. ఏందో అండి, ఫస్ట్ టైం ట్రై చేశాను, నేర్చుకుంటున్నాను నేను బాగా కర్రీ చేయడం ఎలా అని. అయితే కన్నా పెద్దగా ఏం చేయలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని యూట్యూబ్లో మిక్స్ చేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కొంచెం పేస్ట్ చేసుకొని అంతా వెజిటేబుల్స్ అంతా వేసుకునేసి మిక్స్ చేసుకునే తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. అంతా వేడి చేసుకుని కొంచెం ఫ్రై మాదిరిగా చేసుకునేసాను. అది కావాల్సినంత వాటరు, నీళ్ళు వేసుకునేసి ఉప్పు వేసుకునేసి టేస్ట్ అంతకి తీసుకొని కుక్కర్కి అంతా మిక్స్ చేసేసి విజిల్గా పెట్టేశాను. నా వీడియో చూస్తూ ఉండండి. అట్లాగే అదిగో మాటలోనే విజిల్ వచ్చేసినట్లు ఉందండి. విజిల్ వచ్చేసింది. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొడిగుడ్లు వేడి చేసుకున్నానండి. వేడి చేసుకునేది కట్ చేసి ఇంట్లో వేస్తే కన్నా మసాలాల్లో కొంచెము బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ భలే వస్తుంది. అందుకని ఉడికించి కట్ చేసుకునేసి వేసాను. కొంచెంసేపట్లే వేడి చేసి పెడితే కన్నా అదిగో రెడీ అయిపోయిందండి వెజ్ విత్ ఎగ్ కర్రీ. చేయడం మర్చిపోద్దండి. జై హింద్, బాయ్.